కావాలా? నేనే చేయాలా? నువ్వు చేస్తావా? నన్ను చేయమంటావా? అబ్బా ఇంట్రెస్ట్ లేదే. అబ్బా నాకు కావాలి. ఈ ఒక్కరోజు వదిలేసే. నీలాగే చాలా మంది మగాళ్ళు కంచం నిండా తిని మంచం మీద గురకపెట్టి పడుకోబట్టే ఆడవాళ్లంతా అసంతృప్తి జీవితాన్ని గడుపుతున్నారు. డబ్బున్న వాళ్ళు నైట్ క్లబ్బులు పబ్బులంటూ తిరుగుతున్నారు. డబ్బు లేని వాళ్ళు నైట్ పక్కింటి వాళ్లతో సుఖాన్ని కోరుకుంటున్నారు. రారా మొగడా, నాకు హీట్ ఎక్కిపోయింది. త్వరగా రా. రాయండి. శరత్ గారు, సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు. 3-4 months అవుతుంది. నువ్వు ధైర్యం చేసి దగ్గర అవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. ఎదురుగా నేనున్నా కూడా ఏం చేయలేకపోతున్నా. అరే ఎదురుగా నేనుండగా భూత్ బొమ్మలు ఎందుకురా నీకు? మేడం 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 సారు తెలుసు మేడం. సారు చెప్పారు కదా. ఒక్కసారి హగ్ చేసుకుని మా వారు వచ్చినట్టున్నారు. ఎవరు? Are you Deepa? Yes, I am Deepa. I am Vikram from CID. You are under arrest. అరెస్టా? దేనికి? Varsha? అరే అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నువ్వు ఒక వ్యక్తిని మర్డర్ చేసావు. నేనా? మర్డర్ చేశానా? వాట్ యు మీన్ సార్?
మా వారు ఆఫీస్ నుంచి రాగానే మూవీకి వెళ్దామన్నారని రెడీ అవుతున్నాను. నేను మర్డర్ చేయడం ఏంటి సార్? తప్పించుకోలేవు. సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అసలు ఆ మర్డర్ ఎక్కడ జరిగింది, హతుడెవరు, కనీసం ఆ వివరాలైనా చెప్తారా? షూర్. వర్ష, ఇతనెవరో నీకు తెలుసా? ఆ, ఎక్కడో చూసినట్టుంది. ఐసి. మరి ఇతనెవరు? హీఈస్ మై హస్బెండ్ ఆనంద్. ఆ, అతను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఏం జరిగింది సార్? రాత్రి శరత్ను దారుణంగా హత్య చేసి సిటీ అవుట్కట్స్ లో పడేశారు. ఓ మై గాడ్! శరత్ హత్య కేసులో మా వారి మీద ఏమైనా అనుమాన పడుతున్నారా? లేదు, మరి నీ మీదనే. వర్ష, నిన్ను డార్లింగ్ ఐఎమ్ రెడీ. ఏయ్, ఎవరు మీరు? ఐఎమ్ సిఐడి విక్రమ్. సిఐడి విక్రమా? మావిడేం చేసిందండి? మిస్టర్ ఆనంద్, మీ ఫ్రెండ్ శరత్ మర్డర్ చేయబడ్డాడన్న విషయమైనా నీకు తెలుసా? సార్, చాలా లేటుగా తెలిసిందండి. వాడు నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు కానీ చాలా మంచివాడండి. ఒక రకంగా చెప్పాలంటే వాడు నా పాలిట దేవుడండి. ఎవరు చంపారో, ఎందుకు చంపాల్సి వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నా దేవుణ్ణి కోల్పోయాను సార్. సార్, శరత్ మర్డర్కి మా ఆవిడ దీపకి సంబంధం ఏంటి సార్? మీ ఆవిడ్ని అడుగు. వాట్ హ్యాపెండ్ దీపా? అన్ని విషయాలు మీ ఆవిడే వివరంగా చెప్పుద్ది. చెప్పు. చెప్తాను సార్. అర్థమైందిలేండి, ఈ ఉద్యోగం కూడా పట్టయింది. సరే, ఆకలితో ఉన్నట్టున్నారు, అన్నం తిందురుగాని రండి. మీకు ఇష్టమని ములక్కాయ కూర చేశాను, తినండి. అబ్బా, తినేటప్పుడు కూడా పరధ్యానమేనా? ఇప్పుడు ఏమైందని? ఉద్యోగం రాలేదు అంతేగా, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. మనం సిటీకి వచ్చి అప్పుడే 3 నెలలు అవుతుంది. ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. ఇంటి కిరాయిలకు, కిరాణా సరుకులకు నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా కుదవపెట్టేశాను. ఈ కష్టాలు ఇంకెన్నాళ్ళో నాకు అర్థం కావటం లేదు. అబ్బా, దేనికైనా టైం రావాలి. మీరు భోంచేయండి. మీరేం బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. దీపా, ఏంటి అల్లరి? అల్లరి కాదు, ఆకలి.
అయినా ఒక విషయం చెప్పనా, ఫుడ్ షేర్ చేసుకున్నట్టే బెడ్ కూడా షేర్ చేసుకోవాలి. అస్సలు మొహమాట పడకూడదు. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఫోకస్ అంతా నా మీదే ఉండాలి. అయినా 3 రోజులైంది మనం కలుసుకొని. ఇప్పుడు నాకంత ఓపిక లేదు, 3 అంతకన్నా లేదు. అయినా 3 రోజులే కదా గ్యాప్ వచ్చింది, ఆ మాత్రం ఓపిక పట్టలేవా? నేనేమి 60 ఏళ్ల బామ్మను కాదు, 25 ఏళ్ల బొమ్మని. నాకు తిండి నిద్ర ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం. నీ వల్ల కాదంటే చెప్పు, అన్నీ నేనే చేస్తా. ఏం చేస్తావు? చూపించనా? కావాలా? నేనే చేయాలా? నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? అబ్బా ఇంట్రెస్ట్ లేదే. అబ్బా నాకు కావాలి. ఈ ఒక్కరోజు వదిలేసే. నీలాగే చాలా మంది మగాళ్ళు కంచం నిండా తిని మంచం మీద గురకపెట్టి పడుకోబట్టే ఆడవాళ్ళంతా అసంతృప్తి జీవితాన్ని గడుపుతున్నారు. డబ్బున్న వాళ్ళు నైట్ క్లబ్బులు పబ్బులు అంటూ తిరుగుతున్నారు. డబ్బు లేని వాళ్ళు నైట్ పక్కింటి వాళ్ళతో సుఖాన్ని కోరుకుంటున్నారు. రారా మగడా, నాకు హీట్ ఎక్కిపోయింది, త్వరగా రా. దీపా, దీపా, పిలుస్తుంటే పలకవే. పక్కనే ఉన్నానుగా, అరుస్తారెందుకు? నేను మార్కెట్కి వెళ్తున్నాను, ఏమైనా కావాలా? కావాలి, నిగనిగలాడేవన్నీ కావాలి. కూరకైనా వేపుడికైనా. పాల ప్యాకెట్ ఏమన్నా తెమ్మంటావా? పొద్దున్నే పోయించుకున్నా, పాలోడొస్తే. సరే నేను వెళ్ళొస్తా. ఈయన దీనికే పనికొస్తాడు, దేనికి పనికిరాడు. రారా కూర్చో. దీపా, దీపా. అబ్బా ఎందుకండి మై బెస్ట్ ఫ్రెండ్ శరత్, మై వైఫ్ దీపరా. నమస్తే. ఉండండి, టీ పెట్టుకొని తీసుకొస్తాను. ఇల్లు బాగుందిరా. ఒరే ఆనంద్, నువ్వు ఇప్పటి వరకు ఏం మారలేదురా. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఓకే, ఇంతకేం చేస్తున్నావు? నిజం చెప్పాలంటే జాబ్ సెర్చింగ్లో ఉన్నానురా. ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలో ఏవేవో చేశానురా. శాలరీ తక్కువ, చాకిరీ ఎక్కువ. అందుకే పెళ్ళయ్యాక హైదరాబాద్కి వచ్చాను. వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. నాకు సరిపడా జాబ్ దొరకలేదురా. ఇంకేం చెప్పొద్దు, నీకు సరిపడే జాబ్ దొరకదు. దొరికినా నువ్వు వెళ్ళొద్దు. టీ తీసుకోండి. ఎందుకంటే నా కంపెనీ వివరాలన్నీ చూసుకోవడానికి నాకు నమ్మకమైన నా సొంత మనిషి కావాలరా. నీకే అభ్యంతరం లేకపోతే రేపే జాయిన్ అవ్వచ్చు. నీకెంత సాలరీ కావాలో చెప్పు, లేదంటే నేనే చెప్పనా? అన్ని కటింగ్స్ పోను 1 lakh శాలరీ ఇస్తాను. 1 lakh? 1 lakh? 2 months శాలరీ అడ్వాన్స్ ఇస్తాను. నువ్వు తిరగడానికి వెహికల్, పెట్రోల్ అన్ని కంపెనీ భరిస్తుంది. ఏమంటావు? రే, దేవుడు పంపించినట్టు వచ్చావు. నువ్వెలా అంటే అలారా. మీరేమంటారు దీపాజీ? చాలా థ్యాంక్స్ అండి. మా వారికి జాబ్ లేక చాలా వరీ అవుతున్నారు. మా కష్టాలన్నీ తీర్చారు. ఒకసారి మీరు మీ శ్రీమతితో కలిసి మా ఇంటికి భోజనానికి రండి. నో ఛాన్స్, ఐఎమ్ స్టిల్ సింగల్. ఓకేరా, రేపు వచ్చి జాయిన్ అయిపో. బాయ్ బాయ్ దీపాజీ. బాయ్. ఆనంద్, ఆనంద్, ఆనంద్. అమ్మా! ఇందుకే వచ్చారా?
లేదండి. మరి నన్నెవరు లేపుతారు? అమ్మా నొప్పి, నా నడుము బెణికినట్టుంది, నా వల్ల కావటం లేదు, నేను లేవలేను. శరత్ గారు, కొంచెం నన్ను మంచం వరకు తీసుకెళ్ళగలరా ప్లీజ్? అమ్మా అమ్మా, ఏమైంది దీప గారు? కరెంట్ షాక్ కొట్టినట్టుందండి. అయ్యో, మీరు పట్టుకుంది చీపర్ కట్ట కదండి. కింద పడినప్పుడు నడుము బెణికింది. ఓ అలాగా, ఆగండి, నేను ఆనంద్కి ఫోన్ చేస్తాను. ఎందుకు? తను వచ్చి మీ నడుము నొప్పి తగ్గిస్తాడండి. మావాడు వచ్చి ఏం చేస్తాడ్రా? అతని వల్ల ఏం కాదులేండి. ఓకే, మీ ఇంట్లో బామేమైనా ఉందా? ఆ కబోర్డ్లో ఉంది చూడండి. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి దీపా గారు, మీరు రాసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నొప్పి లేపి మీరు హాయిగా వెళ్తారా శరత్ గారు? ఇదెక్కడ న్యాయం? అయ్యో, నన్నేం చేయమంటారండి? ఇదిగో ఈ బామ్ తీసుకొని కొద్దిగా రుద్ది వెళ్ళండి. బాగోదేమోనండి. పర్లేదు, నేను చెప్తున్నాను, రాయండి. ఇక్కడేనా? ఇక్కడే రాయండి. శరత్ గారు, హే దీప దీప మదిలో నా వెన్నెల రూప, హ, హు. దీప దీప మదిలో నా వెన్నెల రూప. అరే, ఏమైందండి? దీప దీప మదిలో నా వెన్నెల రూప, దీప దీప మదిలో నా వెన్నెల రూప, హై, హు. ఏయ్, మీ వారికి కంగ్రాచులేషన్ చెప్పు. ఏంటండి విశేషం? మనకు 2 నెలలలోపే ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి నుండి మన శాలరీ ఎంత అనుకున్నావు? 2 లక్షలు. శరత్ గారు లాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం. ఏంటి? అదే మీ అదృష్టం అంటున్నాను. ఎస్, మా బాస్ ఇచ్చిన కొత్త కారులో సిటీ అంతా షికారు చేసి నైట్ డిన్నర్ బయటే చేద్దాం. బయట ఎక్కడైనా తిప్పండి, నో ప్రాబ్లం. ఈ రాత్రికి మాత్రం ఖచ్చితంగా నైట్ అవుట్ చేద్దాం, ఏమంటారు? ఓకే డియర్. దీపా, సీరియస్గా అడుగుతున్నాను, నీకేం కావాలో అడుగు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నా మైండ్ చాలా ఫ్రెష్గా ఆలోచిస్తుంది. నా బిజినెస్ డెసిషన్స్ కరెక్ట్గా ఉంటున్నాయి. నా బిజినెస్ కూడా బాగా 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 డెవలప్ అయింది. బట్ నువ్వెప్పటికీ నాకే కావాలి అంతే. నువ్వెవ్వడి కింద, ఆఖరికి నీ మొగుడు కింద కూడా ఉండడానికి ఛాన్సే లేదు. నువ్వు నాకే సొంతం. నీకేం కావాలో చెప్పు, అంతా ఇస్తాను, అన్నీ ఇస్తాను. నువ్వు మాత్రం నాకే సొంతం, అంతే. తాగి అలాగే చెప్తారులేండి. నేను అలాంటి వాడిని కాదు. నీకేం కావాలని ఇస్తాను, చెప్పు. నీకేం కావాలో చెప్పు.
ఫస్ట్ నా మొగుడి శవం, రెండవది నువ్వు నాకే సొంతం, మూడవది ఈ పేపర్లపై సంతకం. పిచ్చిదాను, నేనే నీ సొంతమైనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ సంతకం ఎంత? ఏదైనా రాసిస్తాను. ఎక్కడ పెట్టాలో చెప్పు. దీపా, దీపా, ఏమైందండి? ఏమైంది? ఇటు చూడు. అమ్మో, నాకు కూడా అదే వీడియో వచ్చింది. అసలు మన ప్రైవేట్ వీడియో వాడి చేతికి ఎలా వెళ్ళింది? నాకేమీ అర్థం కావటం లేదు. నేను కూడా అదే అడుగుతున్నాను. నీకు తెలియకుండా నీ ఇంట్లో సీక్రెట్గా కెమెరా ఎలా వచ్చింది? ఒకవేళ ఆనందమైనా? చచా, వాడికంత తెలివితేటలు లేవు. ఎవడో మనల్ని ట్రాప్ చేశాడు. వాడెవడో తెలియాలి. పైగా ఆనంద్ క్యాంపుకి వెళ్ళి వారం రోజులు అవుతుంది. ఈ వీడియో జస్ట్ 2 days బ్యాక్. ఇదెవరిదో తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు. ఇదేదో సరదాకో ఆట పట్టించడానికో చేసింది కాదు. వాళ్ళకేదో మన వల్ల గట్టిగా అవసరమైనట్టుంది. నాకెంతో భయంగా ఉంది శరత్. ఈ విషయం ఆయనకి తెలిస్తే నా కాపురమే పోతుంది. మొగుడినే చంపేద్దాం అనుకున్న దాన్ని నీకు కాపురం లెక్క. చూసావా, నేను అనుకున్నట్టే జరిగింది. వాడెవడో డబ్బు కోసమే చేశాడు. 2 కోట్లు కావాలంట వాడికి. ఏం చేద్దాం? నువ్వేం వరి వాకు. వాడెవడో డబ్బు తీసుకొని మన వీడియో మనకిస్తే చాలు. నేను అలాగో వాడికి డబ్బు అరేంజ్ చేస్తాను. నువ్వేం వరి అవ్వకు, నేను వస్తాను. డార్లింగ్, సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. మై స్వీట్ డార్లింగ్. చెరో ₹1,00,00,000 హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. నువ్వు ఆల్రెడీ గెస్ట్ హౌస్ నీ పేరు మీద రాపించుకున్నావు కదే. ఉండటానికి గెస్ట్ హౌస్, మెయింటెనెన్స్కి క్యాష్ కావాలి కదా. ఏమంటావు? రేపో మాపో మన చేతికి డబ్బు వస్తుంది. ఎవరి వాట వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేద్దాం. ప్రతిసారి వచ్చి నన్ను కెలక్కు. ఎంతైనా నీ మాజీ లవర్నే, మొదటి లవర్నే. నెలకు ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వే. ఇదన్నమాట మీ నిజ స్వరూపం. సరే, ఇతను మా బావ. బావ కాదే, రంకు మొగుడు, నీ మాజీ ప్రియుడు. నేనంతా విన్నాను. ఇప్పుడే మీ ఇద్దరిని పోలీసులకు పట్టిస్తాను. ఏంట్రా పోలీసులు పట్టించేది? రే, రే, నిన్ను. మిగతా విషయాలు నేను చెప్తాను. శరత్ని చంపి ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న పొదల్లోకి విసిరేశారు. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? శరత్ సెల్ అతని పాకెట్లోనే ఉంది. ఆ ఫోన్ సౌండ్ విని ఎవరో మా పోలీసులకు ఫోన్ చేశారు. మా పోలీసులు వెళ్ళి ఆ శవాన్ని కనుగొన్నారు. ఆ మొబైల్ డేటా ఓపెన్ చేసి చూస్తే నీ భార్యకి నీ మిత్రుడు శరత్కి ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. నీ భార్య మొదటి ప్రియుడు కోటిగాడు మా పాత నేరసరవడం వల్ల వాణ్ణి పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తే మొత్తం విషయం బయటపడింది. మిస్టర్ ఆనంద్, ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుందనటానికి ఇదే ఉదాహరణ. ఇంటి కోసం
ఇల్లాలి కోసం నీలాంటి భర్త ఎన్ని కష్టాలు పడుతున్నాడో నీ భార్య లాంటి వాళ్ళకి తెలియదు. తమ కోరికలు చంపుకుని ఎందుకు బతకాలని ఆలోచిస్తున్నారు. అవసరమైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, అడ్డదారులు తొక్కుతున్నారు. భర్తలారా, మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీ భార్యలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలియాలి. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన నారీమణులారా, తస్మాత్ జాగ్రత్త. పోలీసు కళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, అంతా రెడీయా? రెడీ డాడీ. హాయ్. ఏంటి అంతా రెడీగా ఉందిగా? రెడీ. స్టార్ట్ చేయమ్మా. హలో, చెప్పండి, ఏ టైంకి వస్తున్నారు? అది వచ్చేటప్పుడు 3 మల్లెపూలు తీసుకురండి. సరే అండి. సార్ రేపటిలోగా కంప్లీట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటే? ఛే, ఇదిగా ఏదో అడిగావు కదా. ఉఫ్. సార్ చేస్తాను సార్, చెప్పాను కదా సార్, రేపు ఈవినింగ్ లోపు సబ్మిట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్.
కంప్లీట్ చేస్తాను సార్. ఓకే సార్. వాటర్ తీసుకోండి. భోజనం వడ్డించమంటారా అండి? ఆల్రెడీ మా బాస్ పెట్టాడు, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నువ్వు పెట్టడానికి రెడీ అయ్యావా? వర్క్ కంప్లీట్ చేయకపోతే రిజైన్ చేయమంటున్నాడు. 6 నెలలు ఉద్యోగం పోతే నేనేం చేశాను తెలుసా నీకు? స్విగ్గీ డెలివరీ చేశానే. మళ్ళీ అదే పని చేసే ఓపిక లేదు నాకు. నువ్వు వెళ్ళి తినేసి పడుకోపో. ఆగు, ఫోన్ పట్టుకెళ్ళు. హే బేబీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. స్మోక్ చేసావా? గో ఫ్రెష్ అవుతుంది. గో. హే హాయ్. చెప్పవే, ఏం చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావే? నిద్రపోదాం అనుకుంటున్నా. మా వాడొస్తే నిద్రపోను కూడా. హా? అర్థం కాలేదే. మొద్దు, నీకెలా చెప్పాలి? ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఆఫీస్లో టెన్షన్ అట, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఈ టైంలోనా? నువ్వు ఎంత రొమాంటిక్కో మీ హస్బెండ్కి తెలీదా? కాలేజీ రోజుల్లో నీ విషయం. ఆపవే. లత, ఉన్నావా? ఉన్నా, చెప్పవే. సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు, 3-4 months అవుతుంది. షో, నువ్వు ధైర్యం చేసి దగ్గరవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. సిగ్గు విడిచి ఎలాగైనా ట్రై చేద్దామని కాలేసానే. గట్టిగా నెట్టాడు, కింద పడ్డాను. నా ప్రాబ్లం నీకు నవ్వొస్తుంది కదా? నా ప్రాబ్లం నీకన్నా పెద్దది. అది తెలుసుకుంటూనే నవ్వు వస్తుంది. ఎవరే ఫోన్లో? లత అండి. దాని మొగుడేం చేస్తున్నాడా ఈ టైంలో? హలో మిస్టర్ సుజనా హస్బెండ్ గారు, నేను నా భార్య పక్కనే ఉన్నాను. మీరే ఎక్కడో వర్క్లో ఉన్నారంట కదా. భార్యతో రాత్రిపూట గొడవ పడకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మా ఆయన వేస్ట్ గాడు. మీరన్నది కూడా కరెక్టే. నేను వేస్ట్గా అన్నా నిన్ను? ఏయ్, ఏయ్. ఫైల్స్ ఏవే నిన్న నీకు ఇచ్చినవి? వెళ్ళి తీసుకురాపో. ఏమండి, ఏంటి? లత బయటికి పిలిచింది, వెళ్ళేసి వస్తాను. అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా ఏంటి? సర్లే వెళ్ళు, త్వరగా వచ్చాయి.
ఎక్కడున్నారు? నేను సృజన ఇద్దరు ఉన్నాం. అవునా, మేము వస్తాంలే. అక్కడున్నా అంట, వెళ్దాం. ఓయ్, ఏంటండి ఇంత లేటు? వచ్చాను కదా. షాపింగ్ అయిపోయిందా? ఏంటి ఏమీ కొనలేదనుకుంటా. ఈరోజు ఆఫర్స్ ఏం లేవు. నెక్స్ట్ మంత్ మంచి ఆఫర్స్ ఉన్నాయంట. నీ శాలరీ మొత్తం వాడేస్తా. ఆపే నీ సోది. హాయ్ సుజన, తిన్నావా? ఆపండి, తను బాధపడుతుంది. జస్ట్ కిడింగ్. అయినా ఆ పేరులో ఎంతో మ్యాజిక్ ఉందో తెలుసా? ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. ఏం చేయకుండా దాని గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడొచ్చు. అందుకే ఆ పేరు అంత ఫేమస్ అయింది. రవి, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఏదో సెలబ్రేషన్ ఉందంట. సో నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతా. నువ్వు కొంచెం సృజనాని ఇంట్లో డ్రాప్ చేయవా ప్లీజ్? లేట్ అయితే తన హస్బెండ్ తిడతారు. నువ్వు టెన్షన్ పడకు, నాకు చెప్పావు కదా. మీకెందుకండి శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. భలే వారండి. అయినా లతా మాటకి ఎదురు చెప్పడం, లతా మాట కాదన్నాం. నా వల్ల అయితే కాదండి. ప్లీజ్ వెళ్ళవే, నాకు అర్జెంట్ కాల్ ఉంది. మళ్ళీ కలుస్తాను నేను. బాయ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఒకటేనా? లతా చెప్పింది మీ ఇంట్లో ఇంటీరియర్ చాలా బాగుందంట. అలాగే మీ చేత్తో ఒక కప్పు కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అయ్యో దానేముంది, రండి. కూర్చోండి, 2 minutes లో కాఫీ Okay. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కాలేజీ రోజుల్లో చాలా రొమాంటిక్ అంట కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? కొట్టదండి, ఏమండి ప్లీజ్ అండి, కొట్టకండి. ఏం పని నువ్వు చేస్తుంది? Please అండి. ఆ? నేను బయట ఇన్ని కష్టాలు పడుతున్నానే నీకోసం, నువ్వు చేసేది ఇదా? చావే చావు. ఏమండి కొట్టకండి ప్లీజ్. నా మాట ఒకటి కష్టపడుతుంటే వినండి. నువ్వు రంకు కొట్టదండి. రంకు తెచ్చావా? ప్లీజ్. నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానే. నిన్ను చంపేస్తాను. ఏమండి? ఒకటి కష్టపడుతుంటే నువ్వు రంకు నచ్చావా? నిన్ను చావే, పీడ విరగడైపోద్ది. ఏయ్!
The fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. మీరు కాలేజీ రోజుల్లో చాలా రొమాంటిక్ అంట కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? అర్థం కాలేదు. సరే, పాయింట్కి వస్తున్నా సుజన గారు. నాకు లత మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దాన్ని ఫిజికల్ రిలేషన్ కోసమే మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు నీ హస్బెండ్తో ఎలా ఉన్నావో నాకు తెలుసు. మనం ఇద్దరం సంతోషకరమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. ఈ విలువలు వంకాయలు మనకు అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా శారీరకంగా సుఖంగా లేని భార్యాభర్తలు ఎలాంటి రిలేషన్ అయినా పెట్టుకోవచ్చని చెప్పేసింది. అలాగే లతకు కానీ నీ భర్తకు కానీ తెలియకుండా జాగ్రత్త పడదాం. చూడండి రవి గారు, నేను లత మాట్లాడుకున్నది మీరు కూడా విన్నారని నాకు తెలుసు. తను నా చిన్ననాటి స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు మీకు అనవసరం. ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కల్లో కూడా రానివ్వను. అంటే మీ ఆయనతో రిలేషన్షిప్? నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయనకి ఎన్నో బాధ్యతలున్నాయి. ఇంట్లో చేసిన అప్పులు తీర్చడానికి రాత్రి పగులు ఎంతో కష్టపడుతున్నారు. తనతో ఫిజికల్ రిలేషన్ కాదు నాకు కావాల్సింది. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. ఆయన మొహంలో చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన చూపించే కోపంలో కూడా నాకు ప్రేమ కనిపిస్తుంది తెలుసా? నీకు సరైన మగాడు దొరకేలా మాట్లాడుతున్నావే. రా. ఏయ్ వదులు రవి, వదులు, వదలమంటుంటే. హే రవి, రావే, నీకు అద్భుతమైన సుఖం అందిస్తాం. అరే, అరి తెగించి రావే. వదలమంటుంటే. నీ మీద మోజుంది, నీకు అది ఇప్పుడు చెప్పింది తీర్చుకుంటాను. వదలు. రావే. రవి వదలమంటున్నాను. సృజన, 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 లే లే సృజన, 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 లే 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 సృజన. సృజన, సృజన, క్షమించవే, ఎంత పని చేశావే సృజన. నాదేనే తప్పు, నాదే, చెప్పొచ్చు కదే. సృజన, సృజన, నేను తప్పు చేయలేదని నాతో చెప్పొచ్చు కదే. నాతో ఎందుకు చెప్పలేదే? చెప్పొచ్చు కదే. నేనంత కానున్నైపోయానా? సృజన,
శభాష్ అమ్మా శభాష్ Thank you, Dad. చాలా Thank బాగా you. తీసావు. వావ్ నైస్, చాలా బాగుంది. నువ్వు చేసే కంటెంట్ అండ్ మీ డాడీ నిజంగా క్రిమినల్స్ని పట్టుకోవడం, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగుందమ్మా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. హలో, టెండర్ మిస్ అయితే చాలా లాస్ అవుతాం. మనం ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉండాలి. అసలు ఈ డెఫిషిట్లోకి వెళ్ళొద్దు. ఫోన్ తర్వాత మాట్లాడొచ్చు, ముందు తినండి. షడప్. నాకు మీల్స్ కన్నా డీల్స్ ముఖ్యం. ఓకే. హాయ్ మిస్టర్ శ్రీకాంత్. హాయ్ సార్. మీరు? ఐఎమ్ సిఐడి విక్రమ్. ఓ, కూర్చో. చెప్పండి సార్. మా డాడీ ఆచూకీ ఏమైనా తెలిసిందా? మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీ మిస్ అవ్వలేదు, మర్డర్ చేయబడ్డాడు. వాట్? మర్డరా? ఎస్ మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీతో పాటు మీ ఇంటి పనివాడు సత్తిగాడు కూడా మర్డర్ అయ్యాడు. ఓ మై గాడ్. ఎవరు చేశారు సార్? ఎందుకు చేశారు సార్? చెప్పండి సార్. డోంట్ వరీ, ఆ విషయం మీ వైఫ్ని అడగండి, చెబుతారు. స్వాతినా? తనకేం తెలుసు సార్? కంప్లైంట్ ఇచ్చిందేమేం కాదు సార్. ఎస్, కంప్లైంట్ వెనుక కంప్లైంట్ ఉంటాయి. ఆ విషయాలన్నీ మీ ఆవిడ చెప్తారు. వర్ష. సార్. ఏయ్, ఏం చేస్తున్నావు? నాకేం తెలియదు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వే మర్డర్ చేసినట్టు సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఒప్పుకో. నాకేం కూర్చోవే, చెప్పవే, చెప్పు, నిజం చెప్పు. చెప్తాను. స్వాతి, నేను వెళ్ళొస్తాను. ఉండండి, కాఫీ తీసుకొస్తున్నాను. అబ్బా, ఈరోజు చాలా లేట్ అయింది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. కాఫీ. మళ్ళీ ఎప్పుడో దర్శనం. ఈరోజు కాస్త లేట్ అవ్వచ్చు, అడ్జస్ట్ చేసుకో. ఇది నాకేమైనా కొత్త? మీరు ఈవినింగ్ ఎర్లీగా వస్తా అని చెప్పడం, లేట్ నైట్ రావడం, సారీ చెప్పడం, చల్లబరచడం, ఇవన్నీ మామూలేగా. ఈరోజు కాస్త లేట్గా వస్తానని కాస్త సిన్సియర్గా చెప్పారంతే. ఇదిగో, నీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలీదు. నేను బయలుదేరుతాను. బై ద వే, నీకేమైనా కావాలంటే మన సత్య ఉన్నాడు కదా, వాడికి చెప్పి చేయించుకో. బయటికి వెళ్ళాలంటే కార్ కూడా గ్యారేజ్లోనే ఉంది. కావాలంటే నువ్వు సత్యని తీసుకెళ్ళు. బాయ్. ప్రతి దానికి సత్తి సత్తి సత్తి. వీడెక్కడున్నాడో.
భోజనం వడ్డించమంటారా? వద్దులే స్వాతి, అన్ని మీటింగ్స్లో అయిపోయాయి. బట్టలను మార్చుకోండి. వద్దులే, నువ్వురా. మీటింగ్ ఎలా జరిగింది? చాలా 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 బాగా జరిగింది. వచ్చిన డెలిగేట్స్ అంతా నన్ను, మన ప్రొడక్ట్స్ని ఎంత మెచ్చుకున్నారో తెలుసా? నాకు తెలుసండి, ఎవరైనా మీ హార్డ్ వర్క్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు. అందులో 10% అయినా నా మీద వర్క్ చేస్తుంటే నేను తల్లిని అయి ఉండేదాన్ని. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. నా తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నాకు అదృష్టం ఉందో లేదో. స్వాతి, మనమే కదా కావాలనే కొన్నాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నాం. దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా వాడుతున్నాం కదా. ఇలాంటి తొడుగులు తొక్కులు ఏమొద్దు. నాకు వెంటనే పిల్లలు కావాలి అంతే. సరే, వెంటనే అంటే కాదు కానీ అన్నీ మానేద్దాం. రేపటి నుంచి సిన్సియర్గా మనం ట్రై చేద్దాం, ఓకేనా? ఈరోజు ఏమైంది? ఈరోజు బాగా టైట్గా ఉన్నానే. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, వదిలే. మింగలేనోడు మంగళవారం అన్నాడంట. నీలాంటోడు నా మీద మోసు తీరిందని చెప్పు, నమ్ముతాను. అంతేగాని టైర్డ్ అయ్యాక ట్యూబ్లో గాలిపోయింది, మెత్తగా అయింది అంటే నాకు ఎక్కడో కాలుద్ది. ఏంటా మాటలు? శ్రమర్లా మనం అక్కడి నుండేగా వచ్చింది. జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఏమంటావు? నీకు అదే కదా కావాల్సింది, రా. వీడు మ్యాగీ కంటే తక్కువ, నిమిషం కూడా లేడు. అమ్మా, వంటగదిలో పనంతా అయిపోయిందమ్మా. మళ్ళీ సాయంత్రం వస్తాను, వెళ్ళొస్తానమ్మా. సుబ్బులు, ఒక నిమిషం ఆగు. ఏంటమ్మా? ఇంటికెళ్ళి ఏం చేస్తావే? కాసేపు నాతో మాట్లాడు. మా ఆయన ఇవాళ ఇంట్లోనే ఉన్నాడమ్మా, వెళ్ళాలి. ఉంటే ఏంటి? మీకు తెలియదమ్మా, మాకున్నది ఒకటే గది, మాకిద్దరు పిల్లలు. రాత్రి ఎట్లా కుదరదు కదమ్మా. మా పిల్లలు బడికెళ్ళిపోతారుగా పగలు. అప్పుడు నేను మా ఆయన ఫుల్గా ఎంజాయ్ చేస్తామమ్మా. నిజమా? అంత ఎంజాయ్ చేస్తారా? భద్ర మొగడా అంటే విండమ్మా, నడుం విరగాల్సిందే. సచ్చినోడు 2 పెగ్గులేస్తే మరీ రెచ్చిపోతాడమ్మా. మరి నువ్వేం చేస్తావే? ఆ నొప్పులు తట్టుకోవాలంటే నేను పెగ్గేస్తానమ్మా. ఒకసారి మందేసి బరిలోకి దిగితే ఆ మజానే వేరుంటదమ్మా. ఆ మజా మీకు తెలియదమ్మా. నిజమా? నేనెప్పుడు వినలేదే. నాకు డౌట్, మగాడికి ఎప్పుడు ఆద్యాస్యం ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న దాంట్లో తృప్తి పడాలమ్మా. మమ్మల్ని చూడండి, ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా మేమెప్పుడూ సంతోషంగానే ఉంటామమ్మా. పని చేసేటప్పుడు కష్టపడి పని చేయాలి, తినేటప్పుడు తృప్తిగా తినాలి, పండేటప్పుడు మనసారా కోరిక తెచ్చుకోవాలమ్మా. ఇదంతా మీ చేతిలోనే ఉందమ్మా. ఒక్కసారి మీ అందం తనివి తీరా చూపిస్తే ఏ మోగోడైనా మీ వెనుకే ఉంటాడమ్మా.
ఇది నిజమమ్మా. నేను వెళ్తాను. సత్తి సత్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా కార్ నీట్గా తుడిచావా? సోప్ లిక్విడ్తో వాటర్ వాష్ కూడా చేశానయ్యా. ఇంట్లో పనులన్నీ నీకు అప్పచెప్పడానికి కారణమేంటో తెలుసా? తెలియదయ్యా. నువ్వు మా ఊరు వాడివే కాదు, నిజాయితీ పరుడివి, నమ్మకమైన వాడివి, కష్టపడి పనిచేసేవాడివి. ఇంట్లో వండాల్సిన కూరల దగ్గర నుంచి పచారీ సామాన్ల వరకు నువ్వే చూసుకోవాలి. అర్థమైందిగా? నీకేం కావాలో చెప్పు. తప్పకుండా అయ్యా. కడుపు నిండా అన్నం పెడుతున్నారు, మంచి రూమ్ ఇచ్చారు, పెద్ద జీతం ఇస్తున్నారు. ఇంకేం కావాలయ్యా? నాకు అవసరమైతే మిమ్మల్ని అడుగుతానయ్యా. సరే, ఈ మధ్య అమ్మగారికి కాస్త ముభావంగా ఉంటుందంట. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. అలాగేనయ్యా. సరే, ఇప్పుడు అమ్మగారికి ఏం కావాలో కనుక్కోపో. సరేనయ్యా. అమ్మగారు, అమ్మగారు, ఎంతసేపు టీవీనే చూస్తారా అమ్మా? మరి సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూడమంటావా? అయ్య బాబు, బూత్ బొమ్మలు ఏంటమ్మా? అదే రోజు నువ్వు చూసేవి. చచ్చా, నేనా? భలే జోకులేస్తారు మేడం. రే సత్తి, ఈ ఒక్కరోజు కొన్ని నిజాలు మాట్లాడుతున్నాం. దా కూర్చో. మే ముందు కూర్చుంటే బాగోదు మేడం. ఛా, కూర్చొని చేసుకుంటే బాగుంటుందా? అవ్వా, ఏ మాటలు మేడం. ఇది చూడొకసారి. అయ్యే బాబోయ్, వాడెవడో చిన్న అలాగే ఉన్నాడు మేడం. తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. యాదవా. ఆ విధవ నువ్వే, తీసింది నేనే. తమరు కళ్ళు మూసుకొని లీనమైపోయి ఆ పని చేస్తున్నప్పుడు తీశాను. మీ సార్కి ఇంకా పంపలేదు. పంపాలా వద్దా ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మీ కాలు పట్టుకుంటాను మేడం. నా పొట్ట కొట్టద్దు మేడం, ప్లీజ్ మేడం. ఈ విషయం ఎవరు చెప్పొద్దు మేడం. మీ కాలు పట్టుకుంటాను. చెప్పను కానీ నిజం చెప్పరా. అది చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? ఎవరినైనా పిలిపించుకోవాలని అనిపిస్తుంది మేడం. మరి ఎవరైనా పిలిపించుకోవచ్చు కదరా. మేడం, పిలిస్తే కొడతారని ఎవరిని పిలవలేదు మేడం. అప్పుడప్పుడు అలా చేసుకుంటాను మేడం. సత్తి, నీకో కథ చెప్పాలి. నీలాంటి పశువుల కాపరి ఊర్లో ఒకడుండేవాడు. ఆన్ని నన్నే అనుకోమంటారా? సరే, నువ్వే అనుకున్నాం. సరే మేడం. నువ్వు ఒకసారి ఊరికి చాలా దూరంగా పచ్చి మైదానంలో పశువుల్ని తీసుకెళ్ళి ప్రశాంతంగా ఒక చెట్టు కింద పడుకున్నావు. ఎవరైనా వచ్చారా మేడం? వచ్చారు. ఆకాశంలో వెళ్తున్న 3 అందమైన దేవకన్యలు దిగి వచ్చి నీకేమైనా సహాయం కావాలా అని అడిగారు. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా? మేడం, ఆ దేవకన్యల్ని అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళమంటాను మేడం. ఫు, యదవ అని ఆ దేవకన్యలు మాయమయ్యారు. నేను అన్న దాంట్లో తప్పేముంది మేడం? హలో, ఎవరినైనా ఊహించుకోవచ్చు, ఎవరినైనా అడగలేకపోవచ్చు. నువ్వు కూడా అదే చేస్తున్నావురా. ఎదురుగా నేనున్నా కూడా ఏం చేయలేకపోతున్నావు. అరే, ఎదురుగా నేనుండగా భూత్ బొమ్మలు ఎందుకురా నీకు? మేడం మేడం మేడం, సారు తెలుసు మేడం. సారు చెప్పరు కదా. The fellas know I'm a dime. They're such a me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. స్వాతి, స్వాతి,
అమ్మ! మన కంపెనీ 100 crores టర్న్ ఓవర్ దాటేసింది. దీనన్నిటికీ కారణం నువ్వే. ఈరోజు నీకేం కావాలన్నా అడుగు. ఏం కావాలో అడుగు. ఏం కావాలో చెప్పు. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మన సత్తి నేనెప్పుడు చూడని కొత్త లోకాన్ని చూయించాడు. అసలు ఎంత బాగుందనుకున్నారు? మాటల్లో చెప్పలేం తెలుసా. నిజమా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? సరే, నువ్వు హ్యాపీ కదా? త్వరగా రెడీ జ్యువెలరీ షాప్కి వెళ్దాం. నీకు నచ్చిన నగలు కొనుక్కుందు గాని పద. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మరి నా తృప్తి కోసం మరో పని చేయాలి. మన సత్తిగాడికి శాలరీ పెంచండి, వాడికి కావలసినవన్నీ సమకూర్చండి. నేను అదే చెప్దాం అనుకున్నా. షూర్గా వాడికి శాలరీ డబుల్ చేస్తాను. పెద్దయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. రండయ్యా. అమ్మగారు, పెద్దయ్య గారు వచ్చారమ్మా. రండి మామయ్య, కూర్చోండి. సుబ్బుని వెళ్ళి చాయ్ తీసుకురాపు. ఎలా ఉన్నారు మామయ్య? బాగున్నారా? బాగున్నానమ్మా. ఏటి మావాడు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఉదయమే ఏదో అర్జెంట్ పనుందని చెన్నై వెళ్ళారు. కారు ఎయిర్పోర్ట్లో పెట్టి సాయంత్రం వస్తా అన్నారు మామయ్య. అమ్మగారు, కాఫీ. కాఫీ తీసుకోండి మామయ్య. అమ్మగారు, వెళ్ళొస్తానమ్మా. అయ్యగారు, వస్తానయ్యా. మంచిది. చెప్పండి మామయ్య, ఊర్లో సంగతులేంటి? అన్నీ బాగానే ఉన్నాయమ్మా. వయసు పైపడటంతో పనులన్నీ చేసుకోలేకపోతున్నా. అందుకే తిరిగి మా సత్యగాన్ని తీసుకుపోదామని వచ్చినా. ఏడివాడు? పెద్దయ్య గారు దండలయ్యా. ఎరా సతీ, ఎలా ఉన్నావు? అంతా బానే ఉన్నానయ్యా. ఇక్కడ ఏం పెద్ద పనులేం లేవయ్యా. అయ్యగారు అమ్మగారు పనులు చూసేసుకొని కూరగాయలు అవి తెచ్చేస్తే సరిపోతుందయ్యా. ఒరే సత్తి, ఈ పనులు చేయడానికి ఇక్కడ ఎవరైనా దొరుకుతారా? ఊర్లో జనం బాగా బతికిచ్చిపోయారా. ఒక్క కూలివాడు కూడా దొరకడం లేదు. మన వ్యవసాయం పనులు అజమాయిషీ చేయడానికి మనుషులు ఎవరు లేరురా. నువ్వు నాతో పాటు సాయంత్రం ట్రైన్ ఎక్కి బయలుదేరు. ఇంత సడన్ గా అంటే కష్టం మామయ్య. ఏం పర్వాలేదమ్మా. ఇలాంటి తోట పనులు, కూరగాయల పనులు చేయటానికి చాలా మంది దొరుకుతారు. అవసరమైతే మా ఊర్లో రామయ్య ఉన్నాడు, వాణ్ణి పంపిస్తాలే. జర్నీ చేసి అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సత్తి, ఇప్పుడు ఏం చేయమంటావు? పెద్దయ్య గారు ఓ మాట చెప్పారంటే చిన్నయ్య గారు కూడా ఎదురు చెప్పరు. చేసేది ఏం లేదు మేడం, వెళ్ళిపోవడమే. సత్తి, నువ్వు వెళ్ళొద్దు సత్తి, ప్లీజ్. ఒరే దుర్మార్గుడా! మావయ్య! అయ్యగారు! ఒరే విశ్వాసం లేని కుక్క, నిన్ను ఇప్పుడే చంపి జైలుకు పోతా. అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యా. ఛీ, నిన్ను క్షమించడమా? ఒసై, నీ బుద్ధి ఎట్టిపోయింది? గడిచిందా? నా కొడుకు రాని వాడి చేతనే నిన్ను చంపిస్తా. అమ్మగారు, పెద్దయ్య గారు చంపేశారా? రేయ్, నువ్వు బతికుంటే నా బండారం బయటపడుతుంది. రేయ్! మీరు వ్యాపారాల్లో పడి సంసారం చేయడం మానేశారు. ఎంతసేపు బిజినెస్ బిజినెస్ బిజినెస్, మనీ మనీ మనీ. ప్యాలెస్ లాంటి ఇల్లు, ఖరీదైన కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇదేనా జీవితం అంటే? నో నో నో. చూడు శ్రీకాంత్, నీ స్టేటస్ కోసం ఆమెను నువ్వు పెళ్లి చేస్తున్నావు కానీ ఆమెను ఎప్పుడైనా సాటిస్ఫై చేసావా? కాస్త అయినా టైం కేటాయించావా? నో నో నో. నీ లైఫ్లో వైఫ్ ఉండాలనుకున్నావే కానీ
ఆమె లైఫ్లో కూడా నువ్వు ఉండాలి. అప్పుడే ఇద్దరూ సేఫ్. లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా జరుగుద్దని నీకు తెలీదా? ఎస్కేప్ అవుదాం అనుకున్నావా? సిఐడి విక్రమ్ ఇక్కడ. పెళ్ళంటే కేవలం శారీరక సుఖమే కాదు, మానసిక బంధం కూడా. పూజలు వ్రతాలు అంటూ భర్తను దూరంగా పెట్టే భార్యలు ఉన్నారు. వ్యాపారంలో బిజీ అంటూ భార్యలను దూరంగా పెట్టే భర్తలు ఉన్నారు. దూరాలు పెరిగితే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతాయి. ఎంత బిజీగా ఉన్నా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోండి. లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతూ ఉంటాయి. భర్త నపుంసకుడైతే ఎలా విడాకులు ఇస్తారో భార్యను పట్టించుకొని భర్తలకు కూడా కఠినంగా అలాగే విడాకులు ఇవ్వండి. మళ్ళీ పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవి హత్యలకు ఆత్మహత్యలకు కారణాలు అవుతాయి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. పోలీసుల కళ్ళు ఎప్పుడు మీ మీదే ఉంటాయి. శారదా, శారదా, శారదా. వస్తున్నానండి. తీసుకోండి. ఏంటి క్యారెబ్లో రైస్ కుక్కు పెడుతున్నా? తిన్న తర్వాత మిగిలింది పారేయాల్సి వస్తుంది. కొంచెం తక్కువ పెట్టు. చాలండి. మీరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు? 50 ఏళ్ళు వచ్చాక ఎలాగూ తినలేరు. అదేదో ఇప్పుడు మనసు పెట్టి తింటే ఒంటికి పడుతుంది. ఫ్రెండ్స్తో మాటల్లో పడి 2 ముద్దలు నవిలి వదిలేస్తే ఏమవుతుంది? చూసారా మీరెలా తగ్గిపోయారు? 2 నెలల్లో 4 కేజీలు తగ్గిపోయారు. నా వెయిట్ నువ్వు ఎప్పుడు చూసావే? రోజు చూస్తూనే ఉన్నానుగా. దొంగ, ఈ మధ్య మాటలు బాగా నేర్చావు. ఆగండి, ఇలాగే ఆఫీస్కి వెళ్ళిపోతారా? షర్ట్ పై బటన్ ఊడిపోయింది. పర్వాలేదులేవే, నా అందం ఎవరు చూడొచ్చారు? మిమ్మల్ని ఎవరు చూడరండి, నన్ను అంటారు. మా ఆయన చాలా అందగాడు. అయిపోయిందే సర్దడం, ఇంకేమైనా అలంకరించాలా? వెళ్ళండి. టమాటాలు ఎంత? వంకాయలు ఎంత? కేజీ 30 రూపాయలండి. తీసుకోండి అమ్మా, తాజాగా ఉన్నాయి. ఓకే. అయ్యో నా ఫోను, అయ్యో నా ఫోన్ నేను చూడలేదమ్మా. అయ్యో ఒకసారి మీ ఫోన్తో నా ఫోన్కి కాల్ చేయరా? లేదమ్మా. అయ్యో ఇప్పుడు ఎలా? హలో మేడం, ఇలా రండి. ఎవరు మీరు? ఏంటి మేడం కంగారు పడుతున్నారు? నా ఫోన్ కనిపించడం లేదండి. అవునా, దానికెందుకు కంగారు పడుతున్నారు? మీ నెంబర్ చెప్పండి. మీరెవరో నాకు తెలీదు. మేడం, నేనంత దుర్మార్గుడినేమీ కాదు. ఫోన్ నెంబర్ చెప్తే మీ ఫోన్కి రింగ్ ఇద్దామని. థ్యాంక్స్ అండి.
ఉత్తి ట్యాంక్స్ అయినా ఇంకేం కావాలి? మీ ఇల్లు ఇక్కడేగా. టీ అయినా కాఫీ అయినా కుదిరితే. మీరెవరో నాకు తెలియదు కదండి. మేడం, మిమ్మల్ని చూస్తే అచ్చం నా ఫ్రెండ్ లాగే కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం అండి, బిల్ కట్టేసి వస్తాను. సరే. పదండి. పదండి. మీ పేరు? సిద్ధు. నా పేరు తెలుసులేండి, శారద. మీకెలా తెలుసు? ఇక్కడ అందరూ పిలుస్తుంటే వినాలండి. ఓ ఓకే, అక్కడ పార్క్ చేసి రండి. రండి, కూర్చోండి, కాఫీ తెస్తాను. తీసుకోండి. బైది బాయ్, మీరు చాలా అందంగా ఉన్నారు. నాకు ఇంట్లో వర్క్ ఉంది. బాయ్ అండి. ఓకే, కలుద్దాం. ఏంటి నువ్వు మళ్ళీ కలుద్దాం అంటున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ పర్సన్స్. హలో, ఇలా అయితే చాలా కష్టం. బాస్ ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ వర్క్ పూర్తవుతుందా అని మమ్మల్ని దొబ్బేస్తున్నాడు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరేమో వాయిదా వేస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. సాటర్డేకల్లా వర్క్ ఫినిష్ అవ్వాలి, దట్స్ ఆల్. ఏమండి, ఈరోజు ఏమైందో తెలుసా? ఏమైంది? నా సెల్ పోయింది. ఆ? దొరికిందిలేండి. ఎలాగో చెప్పనా? చెప్పు. నేను కూరగాయల కొట్టుకు వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, సెల్ దొరికిందిగా, ఈ షోదంతా నాకెందుకు? ముందు కాఫీ తీసుకుని రాపో. హలో బాస్, సాటర్డే కల్లా వర్క్ పూర్తవుతుంది, నాది నమ్మకం. ప్లీజ్, కంపల్సరీ అవుతుంది. ఓకే బాస్, థ్యాంక్ యూ. ఏమైంది బంగారం? ఆఫీసులో వర్క్ ఎక్కువ. బాస్ ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్పాడు. ఈ అదేలోమో చేయట్లేదు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. వదిలే బంగారం, ఇంటికి వచ్చాక ఆఫీస్ పనులెందుకు? అందమైన భార్య పక్కనుండగా ఈ టెన్షన్లన్నీ అవసరమా? నేనొకటి చెప్పనా? లే, నీ టెన్షన్ పోయే పని చెప్తా. The fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is
fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. హలో 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 ఫోన్ చేసి మాట్లాడరే. హలో, ఎవరండి? ఎవరు కావాలి మీకు? మీరే కావాలి. మీరెవరికో చేయబోయి నాకు చేసినట్టున్నారు. నెంబర్ చెక్ చేసుకోండి. నెంబర్ కరెక్టే. నేను మాట్లాడడం కంటే మీరు మాట్లాడుతుంటే నాకు వినాలని ఉంది. మీ వాయిస్ చాలా బాగుంది. ఇంకా గుర్తుపట్టలేదా? నేనండి, సిద్ధుని, కూరగాయల కొట్టు దగ్గర. ఓ ఓ సిద్ధు గారు మీరా? నాకెందుకు ఫోన్ చేశారు? ఏమీ లేదండి, మీతో మాట్లాడాలనిపించింది. ఇబ్బంది పెడితే మాత్రం క్షమించండి. పర్లేదు, చెప్పండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరికి చెప్పుకోలేని అనాథనండి. ఈరోజు నా బర్త్డే. అయినా ఒక్కరు కూడా నాకు విషయం చెప్పలేదు. అంతేనండి ఈ జీవితం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి మంచి స్నేహితురాల్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి అడుగుతాను. అవునా? అంత బాధపడకండి. ఈరోజు మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓన్లీ విషెస్సేనా? వేరే గిఫ్ట్లు ఏమీ లేవా? ఇంకేం చెప్తారండి, విశేషే చెప్తారు కదా. అదేంటండి, ఒక మంచి ఫ్రెండ్గా అడుగుతున్నాను. మీరేమనుకోకండి, నాకెవరూ లేరు కదా. మీ చేతితో కేక్ కట్ చేయించి నాకు విషెస్ చెప్తే బాగుంటుందని. అయ్యయ్యో వద్దండి. అయ్యయ్యో, మీరు ఇబ్బంది పడితే వద్దండి. ఒక మంచి స్నేహితుడిగా అడుగుతున్నాను. నేనేమంత దుర్మార్గుని కాదండి. మీరు వేరే ఏమీ ఆలోచించకండి. సరే అయితే రండి. ఓ థ్యాంక్ యూ అండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, బాయ్ అండి. రండి, కూర్చోండి. Happy birthday to you. Happy birthday to you, Mr. Sidhu. A small gift for you. అయ్యో, నాకెందుకండి? ఆ మాత్రం నేను ఇవ్వకూడదా? ఇదేమీ బంగారం కాదండి, ఒక పేదవాడి అభిమానం. కాదంటే నా మీద ఒట్టే. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నేను పెడతానండి. చూసారా ఎంత బాగుందో? మీ మెడలో ఉంటే ఆ లాకెట్కి అందం వచ్చిందండి. శారద గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని శారద అని పిలవచ్చా? పిలవండి. అమ్మయ్యా.
ఇప్పుడు నా సొంత మనిషి అయినంత ఫీలింగ్ ఉందండి. శారదా, నీకు ఒక నిజం చెప్పనా? సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావా, ఎప్పుడు దండం మీద బట్టలు ఆరేస్తావా అని. నీతో ఒక్కసారి మాట్లాడితే ఈ జన్మ ధన్యమైపోతుందని ఆశపడ్డాను. ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఆ బ్రహ్మదేవుడు మంచి మూడ్లో ఉండి అందాలన్నీ ఒకే బొమ్మలో పోసి నిన్ను తయారు చేసినట్టున్నాడు. నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? సిగ్గు విడిచి చెప్తున్నా, ఎన్నో రాత్రులు, ఎన్నోసార్లు కలలో బట్టలు ఖరాబ్ చేసుకున్నాను. నాకు ఏమీ వద్దు, ఒకే ఒక్కసారి హగ్ చేసుకుని. ఏంది ఇది ఎప్పుడు కొన్నావే? ఏం బాలేదా? చాలా బాగుంది. మొన్న బండివాడొస్తే కొన్నాను. అబ్బా ఎంత బాగుందో, నీలా ముద్దుగా ఉంది. నిజంగా డైమండ్స్ అనుకున్నా, నువ్వేనా డైమండ్ కదా. నాకు మూడ్ లేదు, పడుకో. హలో, హే కొంచెంసేపు ఆగు ప్లీజ్. ఇప్పుడే మా ఆయన వెళ్ళిపోతాడు, రెడీ అవుతున్నాడు. నా బంగారం కదూ, నా చిన్ని కదూ, నా బుజ్జి కదూ, ముద్దిస్తా, అన్నీ ఇస్తా. నా సర్వస్వం నువ్వేరా. బంగారం ఒక్క 5 నిమిషాలు ఆగి రారా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా కన్న కదూ, నా మాట విను. హలో, నేను నా ఫైల్ తీసుకున్నాను, మీ దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ ఫైల్ కలెక్ట్ చేసుకుంటాను. అర్జెంట్గా మా బాస్కి ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏంటి ఎవరితో ఫోన్లో? నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వాళ్ళత్తకి తనకి పడట్లేదట, అదే గొడవ. నీ గొడవ నాకెందుకు కానీ, వెళ్తున్నా, బాయ్. హలో, సార్ రెడీగా ఉంది సార్. ఓకే సార్. షిట్, ఫైల్ మర్చిపోయాను.
నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ బొగ్గలు ఎంత బాగుంటాయో. నువ్వు చాలా అంటే చాలా బాగుంటావు. బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రండి. వెళ్ళు. హలో, మామయ్య గారు ఎక్కడున్నారు? అర్జెంటుగా ఇంటికి రావాలి. ఇంటి దగ్గరలోనే ఉన్నారా? తొందరగా రండి ప్లీజ్. కృష్ణ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి ఏంటి విషయం? ఎవరితను? మీ అమ్మాయిని అడగండి. రేయ్, ఎవరా నువ్వు? మా అమ్మాయి పక్కన? మామయ్య, చూశారుగా రంకుభోగతం, ఇది జరిగింది. ఒసేయ్, ఇంతకు బరి తెగించావే? అప్రా చెప్పుదానా, భర్త ఉండగానే నీకు మరో మగవాడు కావాల్సి వచ్చిందా? బాబు, ఈ క్షణమే నా కూతురు చచ్చిపోయింది. బతికుండగా దీని మొహం నేను చూడను. ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు. అల్లుడుగానే కాదు, సొంత కొడుకులను నిన్ను ఆదరిస్తాను. ఒసేయ్, దేంట్లో ఉన్న పడి చావే చండాలపుదానా. ఏం తెలియనట్టు తలదించుకుంటావా? నిన్ను చంపేస్తానే. మామయ్య, మీరు ఆగండి మామయ్య. శారదా, నేను నీకేమైనా లోడ్ చేశానా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఒక భర్తగా సుఖం అందించాను. లోపం ఎక్కడ జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేసావు? ఇంతలా నా గుండెకి ఎందుకు గాయం చేసావు? బాబు, దీన్ని ఇప్పుడే నువ్వు చంపేయి, లేదంటే నేను చంపేస్తాను. మామయ్య, మీరు ఆగండి. నా దగ్గర దొరకని సుఖం వాడి దగ్గర దొరికినట్టుంది. వాడికిచ్చి పెళ్లి చేద్దాం. మీరు ఆగండి సార్. మిమ్మల్ని కాదని నా దగ్గరికి వచ్చింది. రేపు నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గర పోద్ది. దీనికి ఒకరు సరిపోరు సార్, 10 మంది కావాలి. ఇది సంకిని జాతి స్త్రీ సార్. అయ్యో కర్మరా బాబు. ఏమండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీకు తీరని అన్యాయం చేశాను. మీకు భార్యగా ఉండే అదృష్టం, అర్హత రెండూ నాకు లేవు. నాకేదో దయ్యం పట్టింది. నేను వాడి మాయలో పడిపోయాను. నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదండి. ఎండమావులకు నీటి సరస్సుకు తేడా తెలుసుకోలేకపోయాను. ఒక్క అవకాశం ఇవ్వండి. భారీగా కాదు, మీ పాదదాసిగా మీ కాళ్ళ దగ్గర పడుంటాను. మీరు మరో పెళ్లి చేసుకోండి. మీ సుఖానికి నేను అడ్డు రాను. జీవితాంతో మీకు సేవ చేస్తూ బతికేస్తాను.
రోజు దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను. బాబు, దీన్ని ఇప్పుడే నువ్వు చంపేయి, లేదంటే నేనే చంపేస్తాను. చావు దేనికి పరిష్కారం కాదు మామయ్య. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష మరొకటి లేదు. తప్పేమిటో ఒప్పేమిటో తనకిప్పుడు అర్థమైంది. తను బ్రతికినంతకాలం ఇక తప్పు చేయమన్నా చేయదు. ఆమె మాటలో నిజాయితీ, ఆమె గుండెల్లో పశ్చాత్తాపం మీకు కనిపిస్తున్నాయో లేదో, నాకు మాత్రం కనిపిస్తున్నాయి మామయ్య. శారద, నువ్వన్నట్టు ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండు, కానీ పాదదాసిగా కాదు, నా ప్రేమదాసిగా, నా అర్ధాంగిగా. ఎందుకంటే ప్రేమించే వాళ్ళకి క్షమించే గుణం కూడా ఉంటుంది. నేనెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లోనే. బాబు, ఎంత మంచి మనసయ్యా నీది. పెళ్లిలో నీ కాళ్ళు కడి కన్యాదానం చేశాను. ఇప్పుడు నీ కాళ్ళు మొక్కినా తక్కువే. వయసులో చిన్నవాడివి కాబట్టి ఆ పని చేయలేను. వెళ్ళొస్తాను. కాదు, వెళ్తాను. మళ్ళీ ఇటు రాను. ఎందుకంటే నా కూతుర్ని ఇప్పటికంటే ఇంకా బాగా చూసుకుంటావని ఆ నమ్మకం నాకు ఉంది బాబు. డియర్ సిస్టర్స్, పెళ్ళికైన అమ్మాయిలకే కాదు, పెళ్ళైన వాళ్ళకు కూడా మాయ మాటలతో, పొగడతలతో, బహుమతులతో వల్ల వేసుకునే మగవాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. ఆఫీసులో కానీ, మీ ఇంటి పక్కన కానీ, ఎవరైనా సరే నువ్వెంత బాగున్నావో తెలుసా అనే మాట భర్త మాత్రమే అనాలి. పరాయి మగాడంటే పళ్ళు రాలగొట్టాలి. ఆడాలు పొరపాటున ఆ మాటకి పడిపోతే అగాధంలో పడినట్టే. జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ ఎందుకు బతుకుతున్నామో తెలియక చావాల్సిందే. పిల్లలు జాగ్రత్త, అక్కలు మీ కాపురాలు జాగ్రత్త. బాయ్.